కాశ్మీర్ లో టూరిస్టుల మీద పాకిస్తానీ స్పాన్సర్డ్ ఇస్లామిక్ టెర్రరిస్టులు చేసిన దాడి తర్వాత దేశంలో ప్రతి ఒక్కరూ మా రక్తం మరుగుతుంది సార్, ఏదైనా చేద్దాం, ఆ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేద్దాం అని మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే మోదీ గారి నాయకత్వంలో ఉన్న ప్రస్తుత యూనియన్ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుంది. బాలాకోట్ లాంటిది లేదా ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేయాలి, మేము మీ ఎంట ఉన్నామని దేశం మొత్తం అంటుంది. మరి ఈ సమస్యకి ఇలాంటి స్ట్రైక్స్, ఇలాంటి యుద్ధాలే సొల్యూషనా, వేరేది ఏం లేదా అన్న విషయాలను ఒక్కసారి ఈ వీడియోలో చర్చిద్దాం. అవును, మనం నీతి వాక్యాలు చెప్పుకుంటూ పోతే అవతలి వాడు మన మీద తుపాకీ పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ పెట్టాడు కూడా, పేలుస్తున్నాడు కూడా, కాలుస్తున్నాడు కూడా. సో ఎంతకాలం మనం శాంతి చర్చలు చేస్తాం? ఎంతకాలం మనం ప్రపంచంలో ఒక నైస్ పర్సన్, జెంటిల్ మ్యాన్, ఇండియా ఇస్ అ గుడ్ కంట్రీ అనే ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి మనం కష్టపడతాం అన్న ఈ యొక్క యాటిట్యూడ్ ఇండియన్ యూత్ లో చాలా ఎక్కువగా ఉంది. యూత్ లోనే కాదు, అన్ని సెక్షన్ లో ఉంది. ఎస్, పాయింట్ నెంబర్ 1, తుపాకీకి తుపాకీతోనే సమాధానం చెప్పాలి. కన్నుకి కన్ను, పంటికి పన్ను అన్న సిద్ధాంతం ప్రకారం ఎస్, వాళ్ళు కనుక ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి మనలో భయాన్ని నింపితే మనం కూడా మిలిటరీ యాక్షన్ తోటి వాళ్ళల్లో భయాన్ని కాదు, ఒక నరకాన్ని చూపించాలి. ఎస్, ఇదైతే పాయింట్ నెంబర్ 1 మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఒక యుద్ధం వల్ల రెండు పక్షాలు కూడా నష్టపోతాయి. యుక్రెయిన్ అండ్ రష్యా వార్ మనం చూసాం. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వార్ మనం కళ్ళ ముందర చూస్తున్నాం. యుద్ధాలు ఎప్పటికైనా సరే అశాంతిని మిగిలిస్తాయి, కానీ ఆనందాన్ని ఎప్పటికీ మిగిలించవు. చరిత్ర మొత్తం చూసుకున్న యుద్ధం వల్ల ఎంత లాభం జరిగిందో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరిగింది. మనం కురుక్షేత్ర యుద్ధాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, పాండవుల మధ్య కౌరవుల మధ్యలో జరిగిన ఆ యుద్ధం కొన్ని కోట్ల మంది ప్రాణాలను తీసింది. పాండవులు సైతం మేము అందరినీ కోల్పోయాము, ఇంక ఎవరిని చూసుకొని మేము ఆనందపడాలి, యుధిష్ఠరుడు నేను ఎవరిని పరిపాలించాలి, శవాల గుట్టలనా, శ్మశానాలనా అని స్వయంగా ఆయన బాధపడ్డాడు. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది యుద్ధం చేయొద్దని కాదు, కానీ యుద్ధం వల్ల లాభ నష్టాలు రెండూ ఉన్నాయని చెప్తున్నాను. మొదటి నుంచి నేను సపోర్ట్ చేస్తున్నట్టే, కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు మనం ఒక దెబ్బ వేస్తే మనం 10 దెబ్బలు వేయాలి. దాంట్లో ఎంత మాత్రం వేరే మాట లేదు, వేరే ఒపీనియన్ లేదు. కానీ యుద్ధం వల్ల మాత్రం రెండు పక్షాలు కూడా నష్టపోతాయి అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పాకిస్తానీ ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎందుకు ఇంత చెలరైపోతున్నారంటే, వాళ్ళకి ఎవరో ఫండింగ్ చేస్తున్నారు. అది ఇండియన్ సైడ్ నుంచి కూడా ఫండింగ్ చేస్తున్నారు అన్నది చాలా దశాబ్దాల నుంచి మనకు అర్థమవుతున్న విషయం. హైదరాబాద్ లాంటి నగరాల నుండి కూడా ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను హైదరాబాద్ లో తిరుగుతున్నప్పుడు కొన్ని ఏరియాలకు వెళ్తే నేను భారతదేశంలో ఉన్నానా లేకుంటే ఏ ఆఫ్ఘన్ బార్డర్ లో ఉన్నానా, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నానా అనే ఫీలింగ్ వస్తుంటుంది నాకు కూడా కొన్నిసార్లు. సో మరి ఎట్లా వాళ్ళని దెబ్బతీయడం అని అంటే, అంతకుముందుకు చైనా తోటి మనకు బార్డర్ లో ఇష్యూ వచ్చినప్పుడు, గాల్వాన్ లోయలో మన సైనికులు 20 మంది పైగా ప్రాణాలు చనిపోయినప్పుడు, మన తెలుగు వారు సంతోష్ గారు చనిపోయినప్పుడు, అమరుడైనప్పుడు బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అన్నాం. మరి అది ఎక్కడి దాకా వచ్చింది? చైనా వస్తువులు కొనొద్దు, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం వచ్చింది. మరి ఎంతవరకు మనం, ఎంతమంది మనలో చైనా ప్రొడక్ట్స్ కొనకుండా ఉంటున్నాం? సో ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతీయాలంటే ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల ఆదాయాలని, వాళ్ళ ఫైనాన్స్ మనం దెబ్బతీయాలి. ఎలా ఆలోచించండి, మీరే ఆలోచించండి. మీకు ఎవరి మీదైనా సరే అనుమానం వచ్చిందనంటే వాళ్ళ దగ్గర వస్తువు కొనొద్దు. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనిపించింది అనుకోండి, వాళ్ళ వ్యాపారాల దగ్గరికి మీరు పోవద్దు. అది కిరాణా షాప్ అవ్వచ్చు, లేదంటే బట్టల షాప్ అవ్వచ్చు, హలీం సెంటర్ అవ్వచ్చు, లేదంటే అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. వి హావ్ టు జస్ట్ బ్యాన్ దెమ్, అబాండన్ దెమ్, వదిలిపెట్టాలి. ఇప్పుడు ఎలాగైతే సింధు నదిని, ఇండస్ రివర్, ఆ నదిని ఎలాగైతే మనం ఆ నీటిని ఆపేసి పాకిస్తాన్ ఎడారి చేయాలనుకుంటున్నామో, ఎగ్జాక్ట్ అదే స్ట్రాటజీ. మనకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కడి షాప్ ని మనం బహిష్కరించాలి. ఆ మధ్య ఎవడో ఒకడు పక్క రాష్ట్రంలో నుంచి హెరిటేజ్ ప్రోడక్ట్స్ కొనొద్దు, అప్పుడే చంద్రబాబు నాయుడుకి బుద్ధి వస్తుంది అని అన్నాడంట. సో మనం కూడా, వాళ్ళవి చాలా వస్తువులు ఉన్నాయి కదా, అంటే ఎవరి మీద మనకు అనుమానం ఉందో వాళ్ళ వస్తువులు మనం కూడా బహిష్కరించాలి. వాళ్ళ షాప్స్ కి వెళ్ళవద్దు.
వాళ్ళ స్కూళ్ళల్లో అడ్మిషన్ వద్దు, వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ వద్దు, వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు వద్దు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు వద్దు. పూర్తిగా వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆర్థికంగా బిచ్చగాడి పరిస్థితి వస్తుందో అప్పుడు కాళ్ళ బేరానికి వస్తాడు. లేకపోతే కాలర్ పట్టుకుంటాడు, తల మీద తుపాకీ పెట్టి నాటకాలు ఆడతాడు. సో మొదటిది యుద్ధం, రెండోది చాణక్య నీతి. ఆల్రెడీ ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాయి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, మనకు కేవలం పాకిస్తాన్ ఒక్కటే శత్రు దేశం కాదు, చైనా కూడా, తుర్కీ కూడా, దాని టర్కీ అని అంటాం. తుర్కీ అనే దేశం కూడా వాడు పెద్ద లఫుట్, వాడు కూడా. బంగ్లాదేశ్ తోక జాడిస్తున్నాడు, వాడు కూడా మనకు శత్రువే. మనం కొట్టాడాల్సింది ఒకరితో ఇద్దరితో కాదు, చాలా మందితో, చుట్టూ శత్రువులతో కాపురం చేస్తున్నాం మనం. ఓ పాకిస్తాన్, అండ్ స్వయంగా మన దేశంలోనే కాశ్మీర్ లో ఉంటూ లేదంటే వివిధ ప్లేసుల్లో ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తున్న ఇంటర్నల్ టెర్రరిస్ట్ తోటి, అర్బన్ టెర్రరిస్ట్ తోటి, వైట్ కాలర్ టెర్రరిస్ట్, వీళ్ళ పేర్లు ఏమైనా పెట్టండి, వీళ్ళతో మనం పోరాడుతున్నాం. చైనా వాడు ఈజ్ అ నెంబర్ 1 రోగ్ ఇన్ ద వరల్డ్. పక్కోడు భూమిని కబ్జా చేయాలి, పక్కోని బెదిరించాలి, మదమెక్కిన ఏనుగులా కొట్టుకుంటాడు చైనా వాడు. ఇప్పుడు వాడి పని పట్టాలి మనం. ఓ పాకిస్తాన్, ఓ చైనా, ఓ బంగ్లాదేశ్, ఓ తుర్కీ, అమెరికా వాడు మనకేం సపోర్ట్ చేస్తాను అనుకుంటుండా? పెద్ద దొంగన సన్ వాడు. వాడు అవతల యువతల అన్ని వైపులా ఉంటాడు. వాడికి సింపుల్ టార్గెట్ ఒకటే, ఆయుధాలు అమ్ముకోవాలి, బాగుపడాలి. సో ఫ్రెండ్స్, ఆవేశం కాదు ఇప్పుడు మనం చేయాల్సింది, చాణక్య నీతి తంత్రం, రాజతంత్రం ఆలోచించాలి. ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. ఎందుకంటే యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతాం. కేవలం ఇదేదో నా ప్రాణం తీపి మీ ప్రాణం తీపి ఇది కాదు. భారతదేశం స్వర్గంలా తయారవుతుంది రోజు రోజుకి. భూమి మీద స్వర్గం ఎలా ఉంటుందో భారతదేశానికి వస్తే అర్థమవుతుంది అన్న విధంగా మన ప్రజాస్వామ్యం వల్ల కావచ్చు, లేదా మెల్లమెల్లగా మన ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతుంది కావచ్చు, ఫ్యామిలీస్ తో మంచి సమయం గడపడం కావచ్చు, మంచి ఫుడ్ తింటున్నాం, మంచి ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇలాంటి స్వర్గాన్ని నరకం చేయాలని ఇలాంటి ఇస్లామిక్ టెర్రరిస్టులు, మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశాన్ని మరో పాకిస్తాన్ గా మార్చాలని. మరి వారి ట్రాప్ లో మనం పడడం కాదు, మనల్ని మనం రక్షించుకుందాం. సో యుద్ధం ఒకటి, అలాగే వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం 2. ఒక్కసారి ఆలోచించండి.